గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఫ్రెండ్స్. మనం 4-5 రోజుల నుండి చూస్తా ఉన్నాము. సుప్రీంకోర్టు జడ్జిమెంటు షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్ షెడ్యూల్డ్ ట్రైబ్‌కి సంబంధించిన వ్యక్తి ఎవరైనా క్రిస్టియన్‌లోకి కన్వర్టెడ్ అయినట్లయితే వాళ్ళు షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్ కోల్పోతారు అని జడ్జిమెంటు మార్చి 24, 2026 సంవత్సరంలో సుప్రీంకోర్టు స్పష్టమైన జడ్జిమెంటు ఇవ్వడం జరిగింది. దాని మీద చాలామంది వీడియోస్ చేస్తున్నారు, విశ్లేషణ చేస్తున్నారు. ఇంకా ఏ విధంగా అయితే బాగుంటుంది, ఏ విధంగా చేయాలి, ఇంకా లోతుగా ఆలోచించాలి దీని మీద అని చాలామంది విశ్లేషణ చేస్తున్నారు. అది రాజ్యాంగబద్ధమా, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందా? రాజ్యాంగ విరుద్ధమని కొంతమంది అంటే, రాజ్యాంగబద్ధంగా ఉంది, ఇది చట్టబద్ధమైనది, సబబైనదని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. దీని మీద స్పష్టంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ జడ్జిమెంట్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒక పాస్టర్ ఆనంద్ అనే వ్యక్తి, మాదిగ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. అతను పాస్టర్గా గత 10-15 సంవత్సరాల నుండి కన్వర్ట్ అయ్యి క్రిస్టియన్ కమ్యూనిటీ ఆచారాలు, రిచువల్స్ అన్నీ పాటిస్తూ చాలా చోట్ల మళ్ళీ కన్వర్ట్ చేయడానికి సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అతనే అడ్మిట్ చేశాడు. నేను పాస్టర్గా గత 15 సంవత్సరాల నుండి నేను ఈ ప్రొఫెషన్ చేస్తున్నాను. సో అండ్ సో కోటిరెడ్డి అనే గారి ఇంట్లో నేను సమావేశం ఏర్పాటు చేశాను. సంథింగ్ డేట్ కరెక్ట్గా గుర్తులేకపోయినా 2021 జనవరిలో అతను కొండారెడ్డి అతను వాళ్ళ ఇంటిలో ఈ పాస్టర్ అనే వ్యక్తి, ఆనంద్ అనే వ్యక్తి మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసి ఆ కన్వర్షన్కు సంబంధించిన విషయాలు చెప్తూ ఉండేవాడు. అదేవిధంగా ఒకసారి ఇప్పుడు ఈ కేసులో అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను బెదిరించారు అని, నన్ను చంపేస్తామన్నారని చెప్పడం జరిగింది. అదేవిధంగా రెండోసారి 24 జనవరి 2021లో మళ్ళీ సమావేశము కొండారెడ్డి గారి ఇంట్లో ఏర్పాటు చేసి వస్తున్న సందర్భంలో అతన్ని ఈ కేసులో ఉన్న ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో అడ్డగించారని, చంపుతానని బెదిరించారని, రాంగ్ఫుల్ రిస్టెంట్ చేశారని ఇందులో అతను చెప్పడం జరిగింది. ఈ విధంగా జరుగుతూ ఉంది. చంపేస్తారు నన్ను అనే భయంతో అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి, నేను సో అండ్ సో డేట్న కొండారెడ్డి అనే వారి ఇంట్లో ఈ క్రిస్టియానిటీకి సంబంధించిన సమావేశం ఏర్పాటు చేశాను. అక్కడి నుండి వస్తున్నప్పుడు
నన్ను ఈ అక్యూజ్డ్ పర్సన్స్ నన్ను మాదిగా అనే కులం పేరుతో దూషించి పబ్లిక్లో నన్ను అవమానించి పబ్లిక్ అంతా చూస్తూ ఉండగానే నన్ను చేతులతో కొట్టి చంపుతానని బెదిరించారు. అదేవిధంగా నన్నే కాకుండా నా కుటుంబ సభ్యులని కూడా చంపుతానని బెదిరించారు. నా కుటుంబ సభ్యుల వరకు కూడా ఈ విషయం వెళ్ళింది అని చెప్పడం, ఆ కంప్లైంట్లో రాయడం జరిగింది. తర్వాత పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎస్హెచ్ఓ ఆ కంప్లైంట్ తీసుకొని ఎవరైతే ఈ పాస్టర్ని తిట్టారో అడ్డగించారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. దేని ప్రకారం అంటే షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ అట్రాసిటీ యాక్ట్ 1989 సెక్షన్ 3R3VA ఇంకా కొన్ని సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది. అదేవిధంగా ఐపీసీలో 341 ఇంకా 34 ఇంకా 323 సెక్షన్ల కింద నేరాభియోగము మోపి వాళ్ళపైన ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. ఈ విషయం పైన ఎవరైతే అక్యూడ్ ఉన్నారో అంటే ఎవరి మీద అయితే ఈ పాస్టర్ కేసు పెట్టారో ఆ ముద్దాయిలు నంబర్ 2 to 6 ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాళ్ళు క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. దేన్ని బేస్ చేసుకొని వేశారు అంటే అతను ఈ కంప్లైనెంటు ఎస్సీ కాదు, అతను ఎప్పుడో ఎస్సీ నుండి క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయ్యారు. అదే ప్రొఫెషన్ చేస్తూ పాస్టర్గా ఉంటూ అతను క్రిస్టియానిటీని పెంచడానికి సమావేశాలు కండక్ట్ చేస్తూ ఉన్నారు. అతను మేము అడ్డగించలేదు, కావాలని అతను ఈ నేరం మా మీద మోపాడు. అయినప్పటికీ ఆయన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద రాడు. ఎవరైతే హిందూ తర్వాత బౌద్ధము సిక్కులోకి మారకుండా ఒక ఎస్సీ అయ్యండి క్రిస్టియన్లోకి కన్వర్ట్ అవుతారో ఆ ఫెయిత్ని తీసుకొని ఆ రిచువల్స్ పాటిస్తూ క్రిస్టియన్ రిలీజన్ పాటిస్తారు, వాళ్లకు కన్వర్ట్ అయిన దగ్గర నుండి ఈ ఎస్సీ స్టేటస్ రద్దవుతుంది. ఆయన ఎస్సీ కాదు, ఆయన క్రిస్టియన్ అని వాళ్ళు హైకోర్టులో రిట్ పిటిషన్ ఎఫ్ఐఆర్ క్వాష్ చేయండి అని ఫైల్ చేయడం జరిగింది. వెదర్ ది డిఫెక్ట్ కంప్లైనెంట్ అంటే ఇక్కడ పాస్టర్ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఎస్సీనా కాదా అనేది ఇక్కడ ఫస్ట్ చూడాల్సిన అవసరం. వెదర్ ది కంప్లైనెంట్ ఆనంద్ కన్వర్టెడ్ ఇంటూ క్రిస్టియానిటీ ఆర్ నాట్, అతను కన్వర్ట్ అయ్యాడా లేదా అనేది రెండో పాయింట్. మూడోది ఏంటి, ఒకవేళ అతను కన్వర్ట్ అయినట్లయితే మళ్ళీ రీకన్వర్ట్ హిందూయిజంలోకి అయిందా లేదా అనేది మూడో పాయింట్. ఈ 3 పాయింట్లని
బేస్ చేసుకొని హైకోర్టు తీర్పు చెప్పడం అయితే జరిగింది. ఇందులో ఆ కేసు హైకోర్టు ఏం చెప్పిందంటే, ఎవరైనా ఒక వ్యక్తి రాజ్యాంగం ఆర్టికల్ 341 ప్రకారము ఆర్డినెన్స్ 1950 ప్రకారము ఎవరైనా ఎస్సీ కానీ ఎస్టీ కానీ కన్వర్టెడ్ ఇందులో నుండి వేరే మతంలోకి క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయినట్లయితే ఆ కన్వర్ట్ అయిన రోజు దగ్గర నుండి అతను ఎస్సీ స్టేటస్ని కోల్పోతాడు. ప్రభుత్వాలు ఇచ్చే ఎస్సీ బెనిఫిట్స్ని కోల్పోతాడు. అతను ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు పెట్టడానికి అనర్హుడవుతాడు అని అందులో చెప్పడం జరిగింది. ఈ ఆర్టికల్ 341 తర్వాత ఆర్డర్ గవర్నమెంట్ ఆర్డినెన్స్ 1953లో ఉన్న ప్రకారంగా ఎవరైనా ఒక వ్యక్తి ఎస్సీ అయ్యుండి కన్వర్ట్ అయినట్లయితే అతను ఎస్సీ హోదా వెంటనే కోల్పోతాడు అని స్పష్టంగా ఉంది. దాని ప్రకారంగానే హైకోర్టు ఇతను కన్వర్ట్ అయినాడు, అతని ఎవిడెన్స్ ప్రకారంగా అతనే అడ్మిట్ చేశాడు. నేను గత 10 సంవత్సరాలుగా పాస్టర్గా పనిచేస్తున్నాను. కొండారెడ్డి గారి ఇంట్లో నేను ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ క్రిస్టియానిటీని డెవలప్ చేయడానికి నేను అక్కడ మీటింగ్ ఏర్పాటు చేశాను. ఆ మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడే నా మీద వీళ్ళు దాడి చేయడం జరిగింది. నన్ను తిట్టి కొట్టి చంపుతామని బెదిరించినారు అని అడ్మిట్ చేశాడు. దాని ప్రకారంగా అతను అడ్మిట్ చేశాడు కాబట్టి, క్రిస్టియన్లోకి కన్వర్ట్ అయ్యాడు కాబట్టి, ఎస్సీ ఏ రోజైతే కన్వర్ట్ అయితే ఆ రోజే అతనికి ఎస్సీ హోదా పోయింది. మళ్ళీ రీకన్వర్ట్ అయ్యాడా అంటే రీకన్వర్ట్ కాలేదు. రీకన్వర్ట్ అయినట్లయితే అది మళ్ళీ ఎస్సీ స్టేటస్ వస్తుంది. కాబట్టి హైకోర్టు ఆ కేసుని క్వాష్ చేయడం జరిగింది. ఈ పాస్టర్ అనే ఆనంద్ డిఫెక్ట్ కంప్లైనెంట్ హైకోర్టు క్వాష్ చేసిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళి అప్పీల్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు జడ్జెస్ ద్విసభ్య ధర్మాసనం దీన్ని పరిశీలించడం జరిగింది. పరిశీలించిన తర్వాత హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాని ప్రకారం అది కరెక్ట్ అయిన జడ్జిమెంట్ ఇచ్చిందా లేదా అని ఆలోచన చేయడం జరిగింది. దాని ప్రకారము సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం ఏదైతే ఉందో వెదర్ ది డిఫాక్టో కంప్లైనెంట్ ఈస్ ఎస్సీ ఆర్ నాట్, వెదర్ ది డిఫాక్టో కంప్లైనెంట్ అంటే హైకోర్టులో పిటిషనర్ కన్వర్టెడ్ క్రిస్టియన్లోకి అయినాడా లేదా. నంబర్ 1, కన్వర్ట్ అయిన తర్వాత ఇతను మళ్ళీ ఫెయిత్ని వదిలేసి రెండోసారి రీకన్వర్ట్ మళ్ళీ వాళ్ళ
మతం అంటే హిందూ మతం గాని, లేక వాళ్ళ కులంలోకి గాని రీకన్వర్ట్ అయ్యి వెళ్ళినాడా లేదా? రీకన్వర్ట్ అనేది స్ట్రిక్ట్‌లీ ఆ మతాన్ని వదిలేసి ఈ మతంలోకి జాయిన్ అయినట్లుగా స్ట్రిక్ట్‌గా ప్రూవ్ చేసుకోవాలి. కొత్తగా నేను రీకన్వర్ట్ అయినాను అని చెప్పుకుంటే సరిపోదు అనేది గూడా అందులో స్పెసిఫిక్‌గా ఉంది. ఆర్డినెన్స్ ప్రకారం 1950 సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డినెన్స్ ప్రకారం క్లాజ్ 3లో ఎవరైతే ఎస్సీ గాని, ఎస్టీ గాని కన్వర్ట్ కమ్యూనిటీ అంటే క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయినారో, వాళ్ళు కన్వర్ట్ అయిన రోజు నుండి ఈ ఎస్సీ స్టేటస్ కోల్పోతారని స్పష్టంగా ఆర్డినెన్స్‌లో ఉంది. నంబర్ 2 కూడా అయిపోయింది. నంబర్ 3 రీకన్వర్ట్ కాలేదు. ఇతను నంబరు ప్రాథమికంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆనంద్ డిఫెక్టివ్ కంప్లైనెంట్ అంటే సుప్రీంకోర్టులో అప్పీలెంట్ అతనే అడ్మిట్ చేశాడు. నేను మాదిగ కమ్యూనిటీకి చెందినవాడిని. పాస్టర్‌గా గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. అంటే ఇతను మాదిగ కమ్యూనిటీ నుండి క్రిస్టియన్ కమ్యూనిటీకి, మతంలోకి, రిలిజన్‌లోకి చేంజ్ కావడం జరిగింది. ఇక్కడ క్రిస్టియన్ కమ్యూనిటీలో ఒక కులం అనేది ఉండదు. క్రిస్టియన్ కమ్యూనిటీలో ఒకసారి చేంజ్ అయిండ్రంటే అందులో కులం అనేది లేదు. అందరూ ఒకటే. మిగతా దీంట్లో కులాలు ఉంటాయి. ఎస్సీలో దగ్గర దగ్గర 59 కులాలు అనేటివి ఉన్నాయి. కానీ కన్వర్ట్ అయిన తర్వాత కులం అనేది లేదు. ఈక్వల్. కాబట్టి అతను పక్కాగా క్రిస్టియన్‌లోకి కన్వర్ట్ అయినారు కాబట్టి అతను ఎస్సీ స్టేటస్ పొందడానికి లేదు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా అతను నా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి నేను ఎస్సీ మాదిగా నన్ను కులం పేరుతోటి దూషించారు, నన్ను కొట్టారు, నన్ను చంపుతానని బెదిరించారు, నా ఫ్యామిలీ వాళ్ళని కూడా చంపుతానని బెదిరించారు అని ఆరోపణ చేయడం జరిగింది. ఇక్కడ ఎస్సీ హోదానే లేదు. ఎస్సీ స్టేటస్ లేదు కాబట్టి ఎస్సీ స్టేటస్ ఆల్రెడీ కోల్పోయింది. ఇక ఆ కంప్లైంట్‌కు వాలిడేషన్ లేదు. ఎందుకంటే వన్స్ హీ కన్వర్టెడ్ ఇంటు క్రిస్టియన్ రిలీజియన్ హీ లూజ్ ఆల్ ఎస్సీ స్టేటస్. అతను స్టేట్ గవర్నమెంటు వాళ్ళకు కొన్ని కన్వర్ట్ అయిన వాళ్ళు కూడా ఈ బెనిఫిట్స్ పొందవచ్చు, ఎస్సీ స్టేటస్ పొందవచ్చు అని గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ అని చెప్పడం కూడా జరిగింది. స్టేట్ గవర్నమెంటు కొన్ని పథకాలు పెట్టినప్పుడు కొన్ని ఆర్డినెన్స్‌లు వాళ్ళు జారీ చేసినట్లయితే స్టేట్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇంప్లిమెంట్‌లో ఉండవు. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఒక యాక్ట్‌ని చేసిందో యాక్ట్ దగ్గర ఆర్డినెన్స్‌లు, సెంట్రల్ గవర్నమెంట్ కన్సెషన్‌లు ఈ కన్వర్షన్‌ని ఓవర్ రైడ్ చేయలేవు అని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ స్పష్టంగా ఒక వ్యక్తి కన్వర్ట్ అయిందా లేదా అని చెప్పడానికి అతను స్పష్టంగా పాస్టర్‌నని ఒప్పుకున్నాడు. రెండోది మీటింగ్ నేను అరేంజ్ చేశానని ఒప్పుకున్నాడు. కాబట్టి రీకన్వర్షన్ ఇక్కడ జరగలేదు. ఈ 3 కూడా ఫుల్‌ఫిల్ అయినాయి కాబట్టి అతను ఎస్సీగా పరిగణించబడు. క్రిస్టియన్ కమ్యూనిటీ ఎస్సీ స్టేటస్ పొందడానికి వీల్లేదు. అతను ఎస్సీ స్టేటస్ కోల్పోయాడు అని సుప్రీంకోర్టు
అక్కడ కూడా క్వాష్ చేయడం జరిగింది. ఇది స్పష్టంగా రాజ్యాంగబద్ధంగా ఉంది. కాబట్టి ప్రభుత్వాలైనా కూడా ఇప్పటికైనా ఈ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. ఎవరైతే క్రిస్టియన్‌లోకి కన్వర్ట్ అయితారో వాళ్ళని ఎస్సీ స్టేటస్ నుండి తొలగించాలి. ముందుగా చాలామంది వాదించే దీని ప్రకారం ఇప్పుడు మందాకృష్ణ మాదిగ గానియండి, మాదిగ గారు గానియండి, తర్వాత ఇంకా చాలామంది వక్తలు ఉన్నారు. వాళ్ళు బై బర్త్ క్యాస్ట్ ఉంటది తప్ప కన్వర్టెడ్ అయితే వాళ్ళ కులం పోదు అని వాదిస్తున్నారు. అట్లాంటి రాజ్యాంగము వచ్చిన తర్వాత కులాలు, మతాలు అనేటివి రాజ్యాంగబద్ధంగానే ఉన్నాయి తప్ప రాజ్యాంగబద్ధంగా లేవని చెప్పడానికి వీల్లేదు. రాజ్యంలో కాన్స్టిట్యూషన్ అది అపెక్స్. ఇక ఎవరు ఏం చెప్పినా కాన్స్టిట్యూషన్‌లో ఏదుంటే దాని ప్రకారమే మనము రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. క్రిస్టియన్ కమ్యూనిటీలోకి చేంజ్ కాకుండా వాళ్ళ స్టేటస్‌ని వాళ్ళు కాపాడుకోవాలంటే సేమ్ కమ్యూనిటీలోనే ఉండాలి తప్ప క్రిస్టియన్‌లోకి మారకూడదు. మారిన తర్వాత నేను ఎస్సీనే అనడానికి వీల్లేదు. ఎందుకు అంటే నా అభిప్రాయం ప్రకారము ఏ బెనిఫిట్ లేకుండా ఒక వ్యక్తి ఒక కమ్యూనిటీ నుండి ఇంకో కమ్యూనిటీ, ఒక రిలీజియన్ నుండి ఇంకో రిలీజియన్‌కు చేంజ్ కారు. మార్పు అనేది చెందరు. అంటే ఒక బెనిఫిట్ అనేది ఇక్కడ ఆ వ్యక్తి ఆశించి గాని, ఆ బెనిఫిట్ పొంది గాని ఇంకో మతంలోకి వెళ్ళడం జరిగింది. కాబట్టి 2 వైపుల నుండి బెనిఫిట్ పొందడానికి ఒక వ్యక్తికి వీలు లేదు. ఇప్పుడు చాలామంది కమ్యూనిటీలోకి పోయినంత మాత్రాన కులం ఎట్లా పోతది? బై బర్త్ కులం గదా అంటారు. బై బర్త్ కులము కావచ్చు మేబీ. కానీ మనం రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటున్నాము. రాజ్యాంగాన్ని రచించుకున్నాం మనం. మనకు మనం అప్పజెప్పుకున్నాం. రాజ్యాంగబద్ధంగా నేను పని చేస్తానని ఏ ప్రొఫెషన్‌లోకెళ్ళినా మనం రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తూ మనము ఓత్ తీసుకుంటున్నాం. రాజ్యాంగాన్ని రక్షించవలసిన బాధ్యత, దాన్ని గౌరవించవలసిన బాధ్యత కూడా ప్రజలందరి పైన ఉంది. ఇప్పటికైనా సరే కమ్యూనిటీ చేంజ్ అయితే మీరు వెంటనే మీకు నచ్చలేదు కాబట్టి కమ్యూనిటీని చేంజ్ చేసుకోండి. క్రిస్టియన్‌లోకి పోండి. క్రిస్టియన్ సర్టిఫికేట్ తీసుకోండి. క్రిస్టియన్ ఏదైతే మీకు బెనిఫిట్స్ వస్తుందో ఆ బెనిఫిట్స్ మీరు పొందండి. ఆ బెనిఫిట్స్ మీరు ఒక వ్యక్తి పోతే ఇంకో వ్యక్తికొస్తుంది. దాన్ని మీరు అడ్డుకోవడానికి మీరు అక్కడికెళ్ళి ఆ బెనిఫిట్స్ తీసుకొని, మళ్ళీ నేను కన్వర్ట్ కాలేదని ఇక్కడ ప్రభుత్వాలు ఇచ్చే బెనిఫిట్స్ తీసుకుంటాము, ఆ స్టేటస్ పొందుతాము అనుకుంటే అది తప్పు. మిగతా వాళ్ళు గూడా ఆ బెనిఫిట్స్‌ని పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజ్యాంగబద్ధంగా ఉంది. రాజ్యాంగము, చట్టాలు అంటే ఎక్కడి నుండి వస్తాయండి? చట్టము ఏడ నుండి వస్తుంది? జూరిస్ప్రుడెన్స్. మనము చాలామందిని చదువుకొని ఉంటాము. చదువుకోకపోతే జూరిస్ప్రుడెన్స్ అంటే ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జూరిస్ప్రుడెన్స్ అంటే ఒక ఆచరణ నుండే చట్టం వస్తుంది. ఏ చట్టమైనా ఆచరణ నుండి వస్తుంది కాబట్టి ఇది కూడా ఒక ఆచరణే కదా! ఆచరణ నుండే కమ్యూనిటీని మీరు చేంజ్ చేసుకొని క్రిస్టియన్ కమ్యూనిటీ ఆచారాలు మీరు పాటిస్తా ఉన్నారు. హిందూ నుండి క్రిస్టియన్ కమ్యూనిటీ ఆచారాలు మీరు పొందినప్పుడు మీరెట్లా మళ్ళీ వెళ్ళి ఎస్సీ స్టేటస్‌ని అడుగుతారు? అడగడానికి వీల్లేదు.
అది రాజ్యాంగబద్ధంగా సుప్రీంకోర్టు తీర్పు ఉంది. సుప్రీంకోర్టు తీర్పుని గౌరవించవలసిన అవసరం ఎంతైనా ఉంది. రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సిన అవసరం ప్రజలపైన, అందరిపైన ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జడ్జిమెంట్‌ని తూచా తప్పకుండా పాటించాలని, ఎవరైతే క్రిస్టియన్ కమ్యూనిటీలోకి వెళ్ళినారో ప్రభుత్వం వెంటనే వాళ్ళని ఈ ఎస్సీ హోదా నుండి తీసేసి క్రిస్టియన్ హోదా వాళ్ళకు ఇవ్వాలని, ఎస్సీలో ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళకు ఈ బెనిఫిట్స్ వాళ్ళకు అందుతాయని నేను అనుకుంటున్నాను. కొంతమంది వెళ్ళిపోయిన తర్వాత ఇంకొంతమందికి అవకాశాలు వస్తాయి. కాబట్టి అట్లాంటి బెనిఫిట్స్ ఆ ఎస్సీ వాళ్ళకు ఉండాలని, రావాలని ప్రతి ఒక్కరు కూడా ఈ జడ్జిమెంట్‌ని తప్పుగా అనుకోకుండా చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఉన్నది కాబట్టి దీన్ని సుప్రీంకోర్టుని తప్పుపట్టకుండా, ఎవరి అభిప్రాయాలు వారు చెప్పకుండా పాటించాలని. సరే, అభిప్రాయాలు ఉంటాయి, చెప్పండి, తప్పేం లేదు. కానీ మన దేశంలో ఈ కులతత్వం పోవాలంటే ఇలాంటివి జరుగుతూ ఉండాలి. మతం మారిన వాళ్ళని తీసేయాలి. మతంలోకి హిందూ, సిక్కు, బౌద్ధము ఈ 3 మతాలలోకి దేంట్లోకి వెళ్ళినా వాళ్ళకు ఎస్సీ హోదా ఉంటుంది. ఇవి కాకుండా క్రిస్టియన్ కమ్యూనిటీలోకి వెళ్ళినట్లయితే ఎస్సీ హోదా పోతుంది. ఎందుకు అని రాజ్యాంగంలో ఆ రోజు చేర్చారు అంటే, ఇతర దేశాల నుండి మన దేశాన్ని రక్షించుకోవడానికి ఈ నిబంధన పెట్టడం జరిగింది. ఈ నిబంధన అనేది ఎందుకు అని అంటే, ఇప్పుడే చెప్పినాను, ఎక్కువ క్రిస్టియన్ దేశాలు మిషనరీస్ ద్వారా మన దేశంలోకి వచ్చి క్రిస్టియానిటీ కమ్యూనిటీలోకి డబ్బులిచ్చి మార్చి వాళ్ళ పరిపాలన మళ్ళొకసారి మనని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. అదేవిధంగా మళ్ళీ మన దేశంలో మనని పరిపాలించడానికి రావాలనే ఒక దురుద్దేశంతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటిని తప్పకుండా మనం నిరోధించవలసిన అవసరం ఉంది. మన వాళ్ళని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ చట్టాన్ని అందరూ తూచా తప్పకుండా పాటిస్తూ, మీరు ఎవరైతే హిందూస్ ఉన్నారో ఈ చట్టాన్ని, నేను చెప్పిన అంశాలని మీకు అర్థమైనంత వరకు మిగతా వారికి చెప్తూ అందరికీ అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాను.